మహిళ సొంత మహిళ తమ పార్టీ మహిళ ఆ మహిళ పైన ఒక చిన్న ఇష్యూ వస్తే కౌంటర్ కూడా ఇవ్వలేదు వాళ్ళు మా మహిళల గురించి మాకు లేదని చెప్పి అంటే ఎంతవరకు సమంజసం? ఒక సీఎం స్థాయిలో ఉండి కూడా బూతులు మాట్లాడుతుంటూ బూతుల రేవంత్ రెడ్డి అని చెప్పేసి ముందు బూతుల రేవంత్ రెడ్డి అని లేదా సీఎం గారిని ఇష్టం వచ్చిన మాట్లాడే వ్యక్తికి మరి ఏ విధంగా జవాబు చెప్పాలో నాకైతే అర్థమైతే లేదు. పచ్చకామరులకు లోకమంతా పచ్చగా అన్నట్టు వాళ్ళకు ఆ ఆలోచన విధానంతో ఉంది కాబట్టి తెలంగాణలోకి బూతులను పరిచయం చేయించింది ఎవరు ఒకసారి ఆలోచన చేయండి. యావత్ తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు, ఇప్పటికి కూడా ఒక ఆలోచన విధానంలో ఉన్నారు. ఇంకా దిగజారకండి, ప్రతి విషయంలో కౌంటరే. మొన్న 42% రిజర్వేషన్ల విషయంలో మాట్లాడుతుంటే దానికి కౌంటరే. ప్రతి దాంట్లో కూడా ప్రభుత్వము తమ అధికారంలో 9-10 ఏళ్ళు ఉన్నప్పుడు చేయలేని పని మేము వచ్చిన తర్వాత బీద బడుగు బలహీన వర్గాల గురించి తాడిత పీడిత ప్రజల గురించి ఆలోచన చేస్తూ ఉంటే ఎక్కడ వీళ్ళకంతా క్రెడిట్ వస్తుందేమో, మేము నామరూపాలు లేకుండా అవుతామేమో అనే భయానికి మాట్లాడుతున్న మాటలు తప్ప ఆ మాటల్లో అంత బలం లేదండి. జ్ఞానం బుద్ధి రేవంత్ రెడ్డికి లేదు, ముందు అది తెచ్చుకోవాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని జ్ఞానము బుద్ధి రేవంత్ రెడ్డి గారికి లేదు అనేటువంటి వ్యక్తి ఆయనకెంత జ్ఞానం ఉందో ఇక సమాజం అంతా చూస్తూ ఉందండి. ఒక ముఖ్యమంత్రి గారు ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ విధంగా అనడం మరి ఆయనకెంత జ్ఞానం ఉంది?